ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ముగిశాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనిత, సత్యప్రసాద్, సత్యకుమార్లు నివాళులర్పించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు సత్యసాయి జిల్లా కల్లితండాలో ముగిశాయి. మురళీ నాయక్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు. కళ్లితండాకు వెళ్లిన పవన్ కళ్యాణ్ జవాను భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. మురళీ నాయక్ తల్లిదండ్రుల్ని ఓదార్చారు. కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. వీర జవాన్ కుటుంబానికి 25 లక్షల వ్యక్తిగత సాయం చేస్తారని పవన్ హామీ ఇచ్చారు. దేశం కోసం చచ్చిపోతున్న కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో 23 ఏళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. మురళీ నాయక్ భౌతిక కాయం వద్ద మంత్రి లోకేష్ అంజలి ఘటించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను లోకేష్ ఓదార్చారు. జవాన్ పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించి సెల్యూట్ చేశారు. వీర జవాన్ అంతిమ యాత్రలో పాల్గొన్న లోకేష్ మురళీ నాయక్ పాడెమోశారు. కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని లోకేష్ భరోసా ఇచ్చారు. కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద 50 లక్షల రూపాయలు, దాంతోపాటు 5 ఎకరాల భూమి, ఇల్లు కట్టుకునేదానికి 300 గజాలు ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా కుటుంబాల కోరిక మేరకు కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు. కుటుంబంలో అంటే బిడ్డలు ఎవరు లేరు, ఒకే బిడ్డ కనుక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మురళీ నాయక్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనుంది. మురళీ నాయక్ కుటుంబానికి 5 ఎకరాలతో పాటు 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వనుంది.